హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన దేశం ఎటు వెళ్తూ ఉంది ఒకసారి ఆలోచిస్తే చాలా చాలా బాధేస్తూ ఉంది. ఇంకోసారి ఆలోచిస్తే ఇంకా వీళ్ళు మారరేమో అనేసి వదిలేయనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు మీలాంటి వారితో షేర్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. మన దేశంలో గత కొన్ని శతాబ్దాలుగా కులంతో పోరాడాం, బానిసత్వంతో పోరాడాం, అంటరానితనంతో పోరాడాం. అనేక విధాల మనుషుల ఆర్థిక స్థితిని బట్టి, కులాన్ని బట్టి, వారికి ఉన్న స్థితిగతులను బట్టి వివక్షత చూపుతూ ఎవరి శాడిస్టిజాన్ని వాళ్ళు ప్రజలపైన రుద్దుకుంటూ ముందుకెళ్ళాం. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మతాలపైన విద్వేషాలు రెచ్చగొట్టి మతాలతోటి రాజకీయాలు చేసుకుంటూ వెళ్తాం. కులాలతో మనం పోరాడిన పోరాటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రూపంలో ఎంతో కొంత ఊరట దొరికింది. కానీ మతాలపైన ఎప్పటికీ కూడా ఊరట దొరుకుతుందో దొరకదో అన్న విషయం నాకైతే అర్థం కావట్లేదు. మతాలు చూయించి నువ్వు ఆ మతం, నువ్వు ఈ మతం అని చెప్పి గొడవలు పెట్టి చోద్యం చూస్తున్న రాజకీయ నాయకులు ఇండియాలో చాలా మంది ఉన్నారు. దాన్ని మనం చూసుకున్నట్లయితే మణిపూర్ అల్లర్లే దానికి తాజా ఉదాహరణ. గత 2 సంవత్సరాలుగా మణిపూర్ తగలబడిపోతూనే ఉంది. మేరీ కోమ్ లాంటి అథ్లెటిక్స్ కూడా మణిపూర్ ని కాపాడండి, తగలబడిపోతుందంటూ వ్యాఖ్యలు చేయటం మనం వింటూనే ఉన్నాం. అలాగే చాలా మంది ఇంటర్నేషనల్ వేదికలుగా మణిపూర్ లో అల్లర్లు ఆపండి అంటూ ప్రధానమంత్రి మోడీకి అందరికీ విజ్ఞప్తి చేయటం మనం చూసాం. కానీ ఇప్పటి వరకు మణిపూర్ లో జరుగుతున్నటువంటి దారుణాలపైన, మత ఘర్షణలపైన మోడీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడం అనేది చాలా దారుణాతి దారుణం. మత కల్లోలాలు రేపి క్రిస్టియన్ చర్చెస్ ని వందల సంఖ్యలో కూల్చేసి ఎంతో మంది ఆడవారిని నగ్నంగా రోడ్ల మీద ఊరేగించి శారీరకంగా వారిని రేప్ చేసిన ఘటనలు అనేకం మణిపూర్లో. కానీ వాటి గురించి మనం ఎప్పుడు మాట్లాడలేదు. కులాలు కుంపట్లు దాటుకొని మతాల భావదారిద్ర్యంలో బ్రతుకుతున్నాం మనం. కానీ ఈలోపే ఇంకొక దరిద్రాన్ని మనకి అంటకట్టడానికి చూస్తున్నారు. అదే భాషా సంయుక్త రాష్ట్రాలు. భాష హిందీని దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే ఈ సో కాల్డ్ హిందుత్వ భావజాలం బీజేపీ అందరిలోకి తీసుకెళ్తుంది అంటూ హిందీని కూడా మన పైన రుద్దే బలవంతం జరుగుతూ ఉంది. మనం చేసిన పోరాటాలన్నీ మనల్ని డివైడ్ చేసి రూల్ చేయడానికి సృష్టించబడుతున్నాయని మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా మనలో మనమే కొట్టుకొని, మనల్ని మనమే చంపుకొని, కులమతాలు భేదాల మధ్యలో ఒక బానిసల్లా బ్రతుకుతూ ఉన్నాం. ఈ ఆట ఆడేవాడు గొప్పవాడు, ఆడిది మనమే, ఆట బొమ్మలం, చివరికి ఓడిపోయేది మనమే, చివరికి చచ్చిపోయేది మనమే. సో ఈ క్రమంలో నాకు అనిపిస్తుంది, ఇలాగే మతతత్వ భావజాలాలు, కులతత్వ భావజాలాలు, ప్రాంతీయ విభేదాలు, భాషల మధ్య వ్యత్యాసాలు ఇవన్నీ రెచ్చగొడుతున్నది ఎవరు? ఏ రాజకీయ నాయకులు, ఏ పార్టీలు? ఇవన్నీ మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాయి. అయితే వీటన్నిటితో పోరాడే మనకి అసలు సోషల్ జస్టిస్ అంటే తెలుసా? అందరం కలిసి సమానంగా ఒకే దేశంలో బ్రతకటం తెలుసా? తెలియదు. అంటే మన ఇండియాలో ఎప్పుడైనా సోషల్ జస్టిస్ అనేది వస్తుందా అంటే నాకు తెలిసి రాకపోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ అనే పదాన్ని తీసివేయాలంటూ అనేక విధాలుగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నటువంటి దుర్మార్గులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. సెక్యులరిజాన్ని తీసేయాలి అనే ప్రయత్నిస్తున్నవారు. అటువంటి తరుణంలో మన దేశం ఎఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అంటే అందరికీ విద్య తక్కువ రేట్లో అందించగలుగుతుందా అంటే నాకైతే అటువంటి దాఖలాలు ఏం కనిపించట్లేదు. ఏ ప్రైవేట్ కాలేజీలు టచ్ చేసినా ఎల్కేజీల నుంచి లక్షల్లో ఫీజులు. అంటే సామాన్యుడికి విద్యని దూరం చేస్తూ ఉన్నారు. పోనీ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదువుతామంటే అక్కడ ఫెసిలిటీస్ ఇస్తే ఎక్కడ అభివృద్ధి చెందుతారో అని అక్కడ ఫెసిలిటీస్ ఏమి రాకుండా, టీచర్లు లేకుండా, గుజరాత్ మొత్తం చూసుకుంటే 160 స్కూళ్ళలో ఒక్క మాస్టరే ఉంటాడు. అంటే ఒక్కో స్కూల్లో ఒక మాస్టర్, వాడు మాత్రమే అన్ని సబ్జెక్టులు చెప్తూ ఉంటారు. అంటే ఎడ్యుకేషన్ ని ఎంత విచ్ఛిన్నం చేస్తున్నారు అన్న విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన విషయం. ఇలా మనకు చదువు లేకపోవటం, మనం అభివృద్ధి కాకపోవడానికి కారణం ఎవడో ఒకడు విద్యని అధిక రేటుకు అమ్ముతూ కుల మత భేద భావాలు, భాషల మధ్య తేడాలు, అంతరాలను సృష్టించి మన పైన అజిమాషి చేయాలని చూడటమే. కాబట్టి మన టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ముందుకు వెళ్ళాలన్నా, మన భావితరాలు
ఇటువంటి అంధత్వంలో బ్రతకకూడదన్నా కూడా మతతత్వాన్ని, ప్రాంతీయ తత్వాన్ని, కులతత్వాన్ని చాలా లిమిటెడ్‌గా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు నువ్వు విర్రవీగవచ్చు. తిరగబడి ఎవడైనా తిరగబడితే వాడే రాజు ఇక్కడ. సో ఈ సోషల్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ అనేది ఎడ్యుకేషన్‌తోనే వస్తుంది. అది బిఆర్ అంబేద్కర్ గారు చేసి చూయించారు. అలాగే చాలామంది ఎడ్యుకేషన్ ద్వారానే ఈ సమాజానికి ఎంతో కొంత మంచి చేశారు తప్పించి కుల మతాల చిచ్చులతో కాదు, ప్రాంతీయ భేదాల విభేదాలతో కాదు, అదేవిధంగా భాషని తక్కువ చేస్తూ భాషని అందరినీ ముంచేస్తూ కాదు. సో నేను ఈ సమాజాన్ని కోరుకుంటుంది ఒక్కటే, భావి భారతాన్ని అద్భుతంగా సృష్టించాలంటే మీరు ఏం చేయాలో అర్థం చేసుకోండి. ఎవడో రాజకీయ నాయకుడు మిమ్మల్ని కులాలతో మతాలతో ప్రేరేపిస్తారు, కానీ వాళ్ళ కొడుకులు మాత్రం అమెరికాలో వేరే వేరే కంట్రీస్లో బీసీసీఐలో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంటారు. వాళ్ళ ఆర్మీలో జాయిన్ చేయించగలరా? ఇంత జాతీయ భావం, ఇంత దేశభక్తి ఉన్న రాజకీయ నాయకుల కొడుకులు అందరినీ ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న ఆర్మీలో పెట్టగలరా? కొన్ని ఆర్మీలో అట్లీస్ట్ జాయిన్ చేయించి 6 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోమనగలరా? లేరు. వాళ్ళు కేవలం మిమ్మల్ని రెచ్చగొట్టి వదిలేస్తారు. వాళ్ళు మాత్రం హ్యాపీగా మీరు రెచ్చిపోయి రగిల్చిన మంటల్లో చలి కాచుకుంటూ హ్యాపీగా సుఖాన్ని పొందుతూ ఉంటారు. సో అర్థం చేసుకోవాలని రాబోయే రోజుల్లో ఈ క్యాస్ట్ సిస్టమ్, మతాల సిస్టమ్, లాంగ్వేజ్ బ్యారియర్స్, అదేవిధంగా నువ్వు నేను అని తేడా లేకుండా సంపాదించుకున్నవాడు హ్యాపీగా బ్రతకాలని మనసారా కోరుకుంటూ, అందరికి విద్య అందుబాటులో ఇచ్చేటువంటి గవర్నమెంట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.